ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఉమా టాక్స్. ఈరోజు మన ట్రెడిషనల్ ఫుడ్ అయిన అందరికీ ఇష్టమైన అందరి ఫేవరెట్ ఎంతో హెల్దీ అండ్ ఫేవరెట్ స్నాక్ అయిన సున్నుండలు ఎలా చేయాలో చూద్దాం రండి. అది కూడా మా అత్తమ్మ స్టైల్లో. ఎన్నో బెనిఫిట్స్ ఉన్న ఈ సున్నుండలు ప్రిపేర్ చేయడానికి చాలా ఈజీ అండ్ చాలా త్వరగా కూడా చేసుకోవచ్చు. ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పుట్టు మినుములు, అలాగే యాలకులు. యాలకులు పూర్తిగా ఆప్షనల్ అండి. పొట్టు పెసరపప్పు, షుగర్కి బదులు బెల్లం కూడా యూజ్ చేయొచ్చండి. బెల్లంతో యూజ్ చేసే రెసిపీని మళ్ళీ షేర్ చేస్తాను. నెక్స్ట్ స్వచ్ఛమైన ఆవు నెయ్యి అండి, అలాగే బియ్యం. మా అత్తమ్మ ఈ గ్లాస్తోనే అన్ని ఇంగ్రీడియంట్స్ మెజర్ చేసుకుని తీసుకున్నారు. మీరు కూడా మీకు సరిపడా కప్ లేదా గ్లాస్ అయినా తీసుకోండి, కానీ అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా సేమ్ కప్ ఆర్ గ్లాస్నే యూజ్ చేయండి. మొదటగా బాండల్ని వేడి చేసుకొని అందులో 3 గ్లాసులు పొట్టు మినుములు వేసుకోండి. ఫ్లేమ్ని సిమ్ టు మీడియం అడ్జస్ట్ చేసుకొని గరిటెతో తిప్పుకుంటూ ఉండాలి. అందులోనే యాలకులను యాడ్ చేసుకోండి ఫ్లేవర్ కోసం. వద్దనుకునే వాళ్ళు స్కిప్ చేయండి, అది పూర్తిగా ఆప్షనల్. అలాగే గరిటెతో తిప్పుకుంటూ ఉండాలండి మినుములు వేగేంత వరకు, అలాగే మినుముల్లోని మాయిశ్చర్ అంతా పోయే వరకు. కాసేపు గరిటెతో తిప్పాక లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ చేంజ్ అవుతుందండి. అలాంటప్పుడు వాటిని వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకోండి. నెక్స్ట్ అదే బాండల్లో 1 గ్లాస్ రైస్ వేసుకోండి. రైస్ని కూడా లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని గరిటెతో తిప్పుకోండి. 2 to 3 మినిట్స్కి రైస్ కూడా మంచిగా వేగిన స్మెల్ వస్తుంది. అప్పుడు రైస్ని కూడా బౌల్లోకి తీసుకోండి. అదే బాండల్లో 2 గ్లాసెస్ పొట్టు పెసర్లు వేసుకొని ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ గరిటెతో తిప్పుకోండి. వేగాక కలర్ లైట్గా చేంజ్ అయ్యాక బౌల్లోకి వేసుకోండి. ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పూర్తిగా చల్లారనివ్వాలి. తర్వాత మిక్సీ జార్లోకి కొద్దిగా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోండి. పౌడర్ కన్సిస్టెన్సీ చెక్ చేసుకోండి. పూర్తిగా స్మూత్గా లేకుండా, అలాగే ఎక్కువగా బరకగా లేకుండా రవ్వలాగా అయినప్పుడు స్టాప్ చేసుకోండి. పిండి అంతా కూడా బౌల్లోకి వేసుకోండి. మా అత్తమ్మ తీసుకున్న మెజర్మెంట్స్కి 3 గ్లాసుల షుగర్ సరిపోతుంది. షుగర్ని కూడా మిక్సీ జార్లోకి వేసుకొని పౌడర్లా చేసుకోండి. ఆల్రెడీ బౌల్లో ఉన్న పిండికి ఈ షుగర్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి. పౌడర్ని యాడ్ చేసుకున్నాక స్పూన్తో మొత్తం పిండిని కలుపుకోండి. అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి. నెక్స్ట్ 1 గ్లాసు గీని తీసుకొని కొద్దిగా యాడ్ చేసుకుంటూ పౌడర్ని బాగా కలుపుకోండి. బాగా మిక్స్ చేశాక వీడియోలో చూడండి, చేత్తో ప్రెస్ చేస్తే విరుగుతుంది, కాబట్టి ఇంకొంచెం గీని యాడ్ చేసుకోండి. నెయ్యిని యాడ్ చేశాక మళ్ళీ పౌడర్ని బాగా కలుపుకోండి. పూర్తిగా పిండిని పైకి కిందకి అంతా కూడా బాగా మిక్స్ చేసుకోండి. పిండి అంతా రెడీ అయ్యాక కొద్దిగా పిండిని తీసుకొని సున్నుండల్ని చేసుకోండి. గీ బాగా ఇష్టపడే వాళ్ళు మరి కొంచెం గీని కూడా యాడ్ చేసుకోవచ్చు. మా అత్తమ్మ తీసుకున్న మెజర్మెంట్స్కి 1.5 గ్లాస్ గీ సరిపోయింది. అంతే అండి, మొత్తం పిండిని కొద్దిగా తీసుకుంటూ సున్నుండలు చేసుకోవడమే. చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ రెడీ అయిపోయింది. చిన్నపిల్లలకి, ప్రెగ్నెంట్ ఉమెన్స్కి కూడా మంచి సూపర్ ఫుడ్ అండి ఈ సున్నుండలు. వెరీ రిచ్ ఇన్ ప్రోటీన్, ఐరన్, కాల్షియం, ఫైబర్, ఇలా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఈ సున్నుండలు తినడం వలన. మా అత్తమ్మ చేసిన సున్నుండల రెసిపీ చాలా అంటే చాలా బాగున్నాయి. మీరు కూడా తప్పక ట్రై చేయండి. ట్రై చేశాక రెసిపీ ఎలా ఉందో, టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్స్లో తెలియజేయండి.
ఓకే అండి. మళ్ళీ ఇంకో వ్లాగ్‌లో కలుద్దాం. నాకు తెలిసిన రెసిపీస్ అన్నీ కూడా మీతో షేర్ చేస్తుంటాను. ఓకే అండి. బాయ్. టేక్ కేర్.